హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా నందిని అయితే వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. రవిచంద్ర గారి పుట్టినరోజు వేడుకల్లో నందినిని అలాగే అజయ్ని చూశాను నాన్న అని చెప్పైతే చెప్తుంది. అది వినంగానే ఒక్కసారిగా రాజశేఖర్ కూడా చూశాడు, షాక్ అవుతాడు అనమాట. షాక్ అయ్యి వాళ్ళిద్దరినీ చూసావా, మరి ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అంటాడు. అజయ్ మనసు ముక్కలైపోవాలి నాన్న, అజయ్ జీవితాంతం జైల్లో చెప్పకూడి తినేలాగా చేస్తాను అని చెప్తుంది. ఇంకా నందిని అయితే అజయ్కి ఫోన్ చేస్తుంది. నేను నందినిని మాట్లాడుతున్నాను అని అంటుంది. అనగానే ఒకసారిగా అజయ్ అయితే లేచి నించుంటాడనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా నందిని అని చెప్పి అజయ్ గట్టిగా అనేటప్పటికీ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా నందిని అయితే నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో ఉంచుతాను అని చెప్పి ఇంకా అజయ్తో అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇటు పక్కన అయితే వరలక్ష్మి ఇంకా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఒక పక్కన వాళ్ళు ఎక్కడుందో తెలుస్తుంటే తన కూతురు ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో చేస్తూ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.